కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ నేచర్లో లభించే కార్బన్ కెమికల్స్ పదార్థాల్లో అతిపెద్ద స్థానం ఉంది. రసాయన పదార్థంలో కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలిగి ఉన్నందున వాటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. షుగర్, గ్లూకోజ్, స్టార్చ్ మొదలైనవి కార్బోహైడ్రేట్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవి పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ మిల్క్, ఇతర పాల ఉత్పత్తుల్లో కనిపిస్తాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ CxH2OY అనే సాధారణ ఫార్ములాతో ఉంటాయి. కార్బోహైడ్రేట్ అన్నింట్లో అనేక హైడ్రాక్సీ ప్రమేయ సమూహాలు, వీటితో పాటు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ప్రమేయ సమూహాలు ఉంటాయి. అందుకే కార్బోహైడ్రేట్స్ బహుసంఖ్యలో హైడ్రాక్సీ ప్రమేయ సమూహాలున్న ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ అంటారు. కార్బోహైడ్రేట్స్ను సాకరైడ్స్ అని కూడా పిలుస్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ను వాటి హైడ్రాలిసిస్ చర్య ఆధారంగా 4 టైప్స్గా వర్గీకరించారు: మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఓలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్. వీటిని చిన్న కాంపౌండ్స్లో హైడ్రాలిసిస్ చేయలేం. హైడ్రాలిసిస్ చర్య జరిపినప్పుడు ఇంకా ఎలాంటి హైడ్రాలిసిస్ చర్యకు లోను కానటువంటి సాకరైడ్స్ను మోనోసాకరైడ్స్ అంటారు. మోనోసాకరైడ్స్లలో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే ఆల్జోస్ గాను, కీటోన్ గ్రూప్ ఉంటే కీటోస్ గాను పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న కార్బన్ యాటమ్ నంబర్ను బట్టి వాటిని ట్రయోస్, టెట్రోస్, పెంటోస్ మొదలైనవి అంటారు. ఎగ్జాంపుల్: గ్లూకోజ్, ఫ్రక్టోస్, రైబోస్. డైసాకరైడ్స్ యాసిడ్స్ ఆర్ ఎంజైమ్స్తో జల విశ్లేషణపై మోనోసాకరైడ్స్ యొక్క 2 అణువులను ఇచ్చే కార్బోహైడ్రేట్స్ను డైసాకరైడ్స్ అంటారు. ఇవి ఒకేలా లేదా భిన్నంగా ఉంటాయి. నీటి యాటమ్ కోల్పోయిన తరువాత ఆక్సైడ్ అనుసంధానం ఏర్పడుతుంది మరియు ఆ అనుసంధానం ద్వారా 2 మోనోసాకరైడ్స్ ఏర్పడతాయి. ఎగ్జాంపుల్: సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్, etc. C12H22O11 plus H2O gives rise to C6H12O6 plus C6H12O6. Sucrose plus water gives rise to glucose plus fructose. Oligosaccharides హైడ్రాలిసిస్ చెందినప్పుడు వాటి ఒక్కొక్క అణువు నుంచి 2 to 10 వరకు మోనోసాకరైడ్స్ యూనిట్స్ను ఇచ్చే వాటిని ఓలిగోసాకరైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్: రాఫినోజ్ C18H32O16. C18H32O16 plus H2O gives rise to C6H12O6 plus C6H12O6 plus C6H12O6. పాలీసాకరైడ్స్ ఇవి హైడ్రాలిసిస్ చెంది పెద్ద సంఖ్యలో మోనోసాకరైడ్స్ యూనిట్స్ను ఇస్తాయి. పాలీసాకరైడ్స్ నిరాకారమైనవి, నీటిలో కరగనివి మరియు రుచి లేనివి. వాటిని షుగర్స్ అనకూడదు, అందుకే వీటిని నాన్ షుగర్స్ అంటారు. ఎగ్జాంపుల్: స్టార్చ్ C6H10O5N plus NH2O gives rise to NC6H12O6. గ్లూకోజ్ మోనోసాకరైడ్కు ఎగ్జాంపుల్. తీయగా ఉండే ఫ్రూట్స్లోను, హనీలోను గ్లూకోజ్ ఉంటుంది. పండిన ద్రాక్షలో గ్లూకోజ్ పెద్ద మొత్తంలో ఉంటుంది. దీనిని డెక్స్ట్రోజ్ అని కూడా అంటారు. ప్రిపరేషన్ ఫ్రమ్ సుక్రోజ్. సుక్రోజ్ నుండి తయారీ విధానం. డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ను సుక్రోజ్తో మరిగిస్తే సమాన పరిమాణాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వస్తాయి. ఈ మిశ్రమాన్ని చల్లబర్చి ఆల్కహాల్ సొల్యూషన్ని కలుపుతారు. కరగని గ్లూకోజ్ శీతలీకరణిపై మొదట క్రిస్టలైజ్ అవుతుంది మరియు వడపోత ద్వారా వేరు చేయబడుతుంది. C12H22O11 plus H2O gives rise to C6H12O6 plus C6H12O6.
ప్రిపరేషన్ ఫ్రమ్ స్టార్చ్. స్టార్చ్ని 393 కెల్విన్ వద్ద డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో 2 to 3 అట్మాస్ఫియర్ ప్రెజర్ వద్ద హైడ్రాలిసిస్ చేస్తే గ్లూకోజ్ వస్తుంది. C6H10O5 N plus NH2O gives rise to NC6H12O6. స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ను ఆల్డోహెక్సోజ్తో పాటు డెక్స్ట్రోజ్ అని కూడా పిలుస్తారు. ఇది కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ మరియు సెల్యులోజ్ వంటి అనేక పెద్ద కాంపౌండ్స్లో మోనోమర్. ఇది చాలా సమృద్ధిగా లభించే కర్బన పదార్థం. ఇది C6H12O6 యొక్క అణుసూత్రాన్ని కలిగి ఉంటుంది. నొమెన్క్లేచర్. గ్లూకోజ్ సరైన పేరు డి గ్లూకోజ్. పేరుకు ముందున్న డి అక్షరం గ్లూకోజ్ సాపేక్ష విన్యాసాన్ని సంబంధించినది. పాజిటివ్ గుర్తు గ్లూకోజ్ అణువును ధ్రువ భ్రమణం ఎడమ నుంచి కుడివైపుకు అనే అర్థాన్ని ఇస్తుంది. డిఎల్లు కేవలం 3 డైమెన్షనల్ యాటమ్ రిలేటివ్ కాన్ఫిగరేషన్ని తెలియజేస్తాయి. ఇవి ఈ అణువులకు గ్లిజరాల్డిహైడ్ అణువుకు ఉన్న సంబంధాన్ని ఇస్తాయి. 2 ఎనాన్షియోమెరిక్ రూపాలు గ్లిజరాల్డిహైడ్కు ఉంటాయి. అవి డి గ్లిజరాల్డిహైడ్, ఎల్ గ్లిజరాల్డిహైడ్. గ్లిజరాల్డిహైడ్లో CH2OH క్రింది భాగంలో ఉండి దానిపై ఉన్న కార్బన్కు హెచ్ ఫిషర్ ప్రతిక్షేపకు ఫార్ములాలో ఎడమవైపు ఉంటే దానిని డి గ్లిజరాల్డిహైడ్ అంటారు. అదే హెచ్ ప్రతిక్షేపక ఫార్ములాలో కుడివైపు ఉంటే దానిని ఎల్ గ్లిజరాల్డిహైడ్ అంటారు. గ్లూకోజ్ యాటంలో పూర్తిగా క్రింద ఉన్న CH2OH పైన ఉన్న అసౌష్ఠవ కార్బన్కు హెచ్ ఎడమవైపున ఉంది. కాబట్టి గ్లిజరాల్డిహైడ్తో పోల్చి గ్లూకోజ్ పేరుకు ముందు డి సైన్ ఇచ్చారు. డి గ్లిజరాల్డిహైడ్, డి గ్లూకోజ్. సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ సాలిడ్ స్టేట్లో ఆల్ఫా, బీటా అనే 2 క్రిస్టల్ షేప్లో ఉంది. ఆల్ఫా రూపానికి బాయిలింగ్ పాయింట్ 419 కెల్విన్. మోనోసాకరైడ్స్ మరియు హెమీ ఎస్టోల్ ఆర్ హెమికేటల్ నిర్మాణాలను కలిగి ఉంటుంది. హెమీ ఎస్టోల్ ఏర్పడేటప్పుడు C5OH గ్లూకోజ్ C1 ఆల్డిహైడ్ సమూహంతో కలుస్తుంది. దీనితో గ్లూకోజ్ యాటమ్స్లో CHO గ్రూప్ లేదని, ఈ 2 రకాలుగా ఉంటుందని వివరించవచ్చు. మొత్తం మీద గ్లూకోజ్కు 2 రింగ్ స్ట్రక్చర్స్, ఒక ఓపెన్ చైన్ నిర్మాణం ఉంటాయి. ఫిషర్ సబ్స్టిట్యూషన్తో పోల్చినప్పుడు కార్బన్ యాటమ్స్ను వివరించవచ్చు లేదా వివరించకపోవచ్చు. హావర్త్ సబ్స్టిట్యూషన్లో అవి సూచించబడతాయి. C1 కార్బన్ను ఎనోమెరిక్ కార్బన్ అంటారు. ఆల్ఫా, బీటా రూపాలను ఎనోమర్స్ అంటారు. గ్లూకోజ్ 6 యాటమ్స్ల రింగ్ స్ట్రక్చర్ని ఫైరనో స్ట్రక్చర్ అంటారు. ఈ ఎనోమర్స్ హార్వర్త్ ప్రతిపాదించిన నిర్మాణాలను హార్వర్త్ స్ట్రక్చర్స్ అంటారు. ఫ్రక్టోజ్. నొమెన్క్లేచర్. ఫ్రక్టోజ్ ఒక ముఖ్యమైన కీటోహెక్సాన్. డైసాకరైడ్ సుక్రోజ్లను డయాలసిస్ చేసినప్పుడు గ్లూకోజ్తో పాటు ఫ్రక్టోజ్ కూడా వస్తుంది. ఫ్రక్టోజ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. ఇది డి శ్రేణికి చెందింది. దీని ధ్రువణ భ్రమణత ప్రకారం ఇది ఒక లేవోరోటేటరీ కాంపౌండ్. అందుకే దీని పేరు D- ఫ్రక్టోజ్గా రాశాం. ఏర్పడిన రింగ్స్ C5 మీద OHతో కలపడం వల్ల ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన రింగ్స్ 5 పరమాణువుల వలయాలు. అందులో 1 ఆక్సిజన్, 4 కార్బన్ యాటమ్స్తో ఉంటాయి. అందుకే వీటిని ఫ్యూరనోజ్ రింగ్స్ అంటారు. దీనిని పోలి ఉండటం వల్ల ఫ్రక్టోజ్ వలయాన్ని ఫ్యూరన్ రింగ్ అంటారు. ఫ్రక్టోజ్ 6 కార్బన్ పాలీహైడ్రాక్సీ కీటోన్. క్రిస్టలిన్ ఫ్రక్టోజ్ దాని హెమికేటల్ మరియు ఇంటర్నల్ హైడ్రోజన్ బాండ్ యొక్క స్థిరత్వం కారణంగా చక్రీయ 6 సైన్స్ నిర్మాణాన్ని అవలంబిస్తుంది. ఈ రూపాన్ని డి ఫ్రక్టోప్యూరనోజ్ అంటారు. ఫ్రక్టోజ్ 2 యానోమర్స్ హార్వర్త్ వలయ నిర్మాణాలు. ఆల్ఫా డి ఫ్రక్టోప్యూరనోజ్, బీటా డి మైనస్ ఫ్రక్టోప్యూరనోజ్. సుక్రోజ్. డైసాకరైడ్లో సాధారణంగా లభించేది సుక్రోజ్. దీనిని హైడ్రాలిసిస్ చేస్తే డి ప్లస్ గ్లూకోజ్, డి మైనస్ ఫ్రక్టోజులు ఉన్న ఈక్వల్ మోలార్ మిశ్రమం వస్తుంది. C12H22O11 plus H2O gives rise to C6H12O6 plus C6H12O6. సుక్రోజ్ యొక్క రసాయన నిర్మాణం గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ రూపాలని కలిగి ఉంటుంది.
డైసాకరైడ్లో ఈ 2 మోనోసాకరైడ్స్ గ్లైకోసైడిక్ బాండ్తో కలిసి ఉంటాయి. ఈ గ్లైకోసైడిక్ బాండ్ ఆల్ఫా గ్లూకోజ్ C1కు బీటా ప్రక్రోజ్ C2కు మధ్య ఏర్పడుతుంది. ఈ బాండ్లో పాల్గొనడం వల్ల సుక్రోజ్ రిడక్షన్ చెందితే గ్రూప్స్ ఉండవు. అందుకే సుక్రోజ్ రిడక్షన్ ధర్మాలు లేని డైసాకరైడ్ ఆర్ షుగర్ సుక్రోజ్ హైడ్రాలిసిస్ వల్ల ధ్రువణ భ్రమణత గుర్తు కుడి నుంచి ఎడమకు మారడం వల్ల ఉత్పన్నాన్ని ఇన్వర్ట్ షుగర్ అంటారు. మాల్టోజ్ అనేది C12H22O11 అనే కెమికల్ సూత్రంతో 2 యూనిట్స్ గ్లూకోజ్ ద్వారా ఏర్పడిన డైసాకరైడ్. మాల్టోజ్ అనేది మాల్ట్ అని పిలువబడే ఒక పదార్థం యొక్క భాగం. ఒక గ్లూకోజ్లోని C1 రెండో గ్లూకోజ్లోని C2తో గ్లైకోసైడిక్ బాండ్ కలిసి ఉంటుంది. ద్రావణంలో 2 గ్లూకోజ్ ఆటమ్స్లోని C1 వద్ద స్వేచ్ఛ ఆల్డిహైడ్ గ్రూప్ ఏర్పడటం వల్ల మాల్టోజ్ రిడక్షన్ చక్కెరగా ప్రవర్తిస్తుంది. లాక్టోజ్, దీనిని సాధారణంగా మిల్క్ షుగర్ అంటారు. దీనికి కారణం మిల్క్లో ఉండే చక్కెర లాక్టోజ్ కాబట్టి. ఇది కూడా ఒక డైసాకరైడ్. లాక్టోజ్ ఒక గ్లైకోసైడిక్ బాండ్ గ్యాలక్టోజ్ అణువుకు మరియు ఒక గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇవి బీటా 14 గ్లైకోసైడిక్ బాండ్తో కట్టుబడి ఉంటాయి. గ్లూకోజ్ అణువులో C1 వద్ద స్వేచ్ఛ ఆల్డిహైడ్ ఏర్పడడం వల్ల ఇది కూడా రిడక్షన్ షుగర్గా ప్రవర్తిస్తుంది. స్టార్చ్, మొక్కలలో ప్రధానంగా నిల్వ ఉండే పాలీసాకరైడ్ స్టార్చ్ ఒక గ్లూకోజ్, అంటే ఇది గ్లూకోజ్ అణువులను మాత్రమే కలిగి ఉంటుంది. సాధారణ మాలిక్యులర్ ఫార్ములా C6H10O5N. దీనిలో అమైలోస్, ఎమైలోపెక్టిన్ అనే 2 అణు ఘటకాలుంటాయి. స్టార్చ్లో 10-20% వరకు అమైలోస్ ఉంటుంది. అవి డి గ్లైకోసైడిక్ అనుసంధానం సహాయంతో ఒకదానితో ఒకటి అనుసంధానించే డి గ్లూకోజ్ యూనిట్స్తో రూపొందించబడ్డాయి. ఇందులో ఒక అమైలోజ్ యూనిట్కు 200-1000 వరకు ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ యూనిట్స్, C1 to C4కు గ్లైకోసైడిక్ బాండ్స్తో ఉంటాయి. ఎమైలోపెక్టిన్ భాగం నీటిలో కరుగును. ఇది స్టార్చ్లో 80-90% వరకు ఉంటుంది. ఇది కూడా ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్స్తో ఉంటుంది. ఎమైలోపెక్టిన్లో శాఖలు C6-C1 మధ్య జరుగుతుంది. అంటే చైన్లో 6 కార్బన్ యొక్క మొదటి కార్బన్తో కలుపుతుంది. గ్లైకోసైడిక్ బాండ్స్ ఏర్పడితే బ్రాంచ్డ్ చైన్స్లలో C1 to C6కు గ్లైకోసైడిక్ బాండ్స్ ఏర్పడతాయి. సెల్యులోజ్, ఇది ఫోటోసింథసిస్ సంయోగ మొక్కల కణాల కుడ్యాలలో ఆర్ కవచాలలో సెల్ వాల్స్ యొక్క ముఖ్యమైన నిర్మాణ అంశం సెల్యులోజ్ పాలిమర్లో బీటా డి గ్లూకోజ్ యూనిట్స్ మాత్రమే సింపుల్ చైన్స్లా బంధితమై ఉంటాయి. ఒక గ్లూకోజ్ యూనిట్ C1కు తరువాత గ్లూకోజ్ యూనిట్ C4కు మధ్య గ్లైకోసైడిక్ బాండ్స్ ఉంటాయి. గ్లైకోజన్ కూడా గ్లూకాన్, అంటే ఇది ప్రత్యేకంగా డి గ్లూకోజ్ యూనిట్స్తో రూపొందించబడింది. ఇది జంతువులతో పాటు మొక్కల్లో కూడా కేటాయించిన హైడ్రోకార్బన్ మూలం. దీని నిర్మాణం ఎమైలోపెక్టిన్ మాదిరిగానే ఉంటుంది. గ్లైకోజన్ చాలా ఎక్కువగా శాఖలు ఉండటం దీనికి మినహాయింపు. ఇది ముఖ్యంగా లివర్, బ్రెయిన్, మజిల్స్లలో ఉంటుంది.